నమస్తే, వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్. నేను మీ స్వాతి. ఈరోజు ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే జూబ్లీహిల్స్ బైపోల్. గత కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్ బైపోల్ పైనే అందరి కన్ను ఉంది. అటు ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, చిన్న పెద్ద స్థాయి అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, అటు బీఆర్ఎస్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా జూబ్లీహిల్స్లో ఏం జరగబోతుంది, ఉప ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి అవకాశం ఎమ్మెల్యేగా దక్కనుంది అనే విషయాలపైనే వీటిపైనే మొత్తం సర్వత్రా అందరికీ ఆసక్తి ఉంది తెలుసుకోవాలని. సో మేము గత నెల రోజుల నుంచి అదే ఏరియాలో ఉన్నాము, అక్కడే ఉన్నాము. సరే, ఒకే పార్టీకి సపోర్ట్ చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఫలితాలపైన ఈరోజు మీ ముందుకి రావడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నవీన్ యాదవ్ అనే వ్యక్తి గురించి చాలామందికి తెలియక అనవసరంగా అసత్య ఆరోపణలు చేసి లేనిపోని నిందలు మోపి అతను ఒక రౌడీ షీటర్ అని, అతను అందరినీ కొడతారని, భయభ్రాంతులకు గురి చేస్తాడని, ఇలా చాలా విమర్శలతో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రత్యేకంగా స్పెషల్గా చెప్పాల్సింది బీఆర్ఎస్ పార్టీ ఆయనని అదొక్క పదంతోనే మొత్తం ఆ ఏరియా మొత్తం రౌడీ షీటర్ అనే ముద్ర వేసే ప్రయత్నం మాత్రం చేసింది. ప్రజల్లో ముఖ్యంగా అదొక్క అంశంపైనే ప్రజల్లోకి వ్యతిరేకత భావం తీసుకురావాలనే కుట్ర మాత్రం పన్నిందని చెప్పుకోవచ్చు. కానీ జనాలందరూ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. జనాల దగ్గర అంత మెమొరీ లేకుండా ఉంటారా అండి? ఈ రోజుల్లో ఒక సర్పంచ్గా కానీ, ఒక ఎమ్మెల్యే కానీ గెలవాలి అనుకుంటే అసలు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఎట్లాంటి క్యారెక్టరు, డబ్బులు ఇస్తున్నారు లేనిది అనేది పక్కన పెడితే కనుక ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు అంచనా వేసుకుంటారు. ఈ మనిషి ఎట్లాంటోడు, వీళ్ళ ఫ్యామిలీ ఎట్లాంటిది అని చెప్పేసి అంచనా వేసుకుంటారు. అటువైపు మాగంటి సునీత గోపీనాథ్ని తీసుకొచ్చి సానుభూతి పెంచే దిశగా వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ఇతని ముందు మాత్రం ఆ సానుభూతి ఎక్కడ దగ్గరికి దరిదాపుల్లోకి కూడా రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము చూసినంత వరకైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, చిన్న పెద్ద కార్యకర్తలు అందరూ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ అక్కడికి రావడం జరిగింది. అక్కడ వారితో పాటు సపోర్టుగా ప్రచారం చేయడం జరిగింది. సో కొంత మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలపైన కొంచెం అనాసక్తిగా ఉన్న ప్రజలు అక్కడ ఉన్నటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ ఆయన గురించి చెప్తుంటే, చాలామంది చెప్తుంటే మాకు అసలు నమ్మ బుద్ధి కాలేదు కూడా. ఎందుకంటే జనాలందరేమో రౌడీ షీటర్ అంటున్నారు, వీళ్ళు రౌడీజం చేస్తారు, జనాలను ఇబ్బంది పెడతారు, బెదిరిస్తారు అని చెప్తున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి చాలామందితో నేను ప్రత్యేకంగా అక్కడ కూర్చొని మాట్లాడడం జరిగింది. వాళ్ళ గురించి చెప్పినటువంటి నిజాలు నిజంగా చాలా కళ్ళకు ఎంత అంటే అంత నమ్మలేని నిజాలు అనమాట. అలా చెప్పారు. ముసలోళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి కనుక అక్కడ మనం చూసుకుంటే ఒక ముసలావిడని అడిగాను నేను, కూరగాయల దగ్గర అడిగాను, అసలు ఎట్లాంటి వారండి, ఎట్లా ఉంటారు వీళ్ళు, అందరు రౌడీ అంటున్నారు కదా, ఎట్లా ఉంటారు అని అడిగే ప్రయత్నం చేసినప్పుడు ఆమె అన్నది, లేదమ్మా, ఆపదొస్తే ఆదుకునే వ్యక్తి చిన్న శ్రీశైలం యాదవ్. నువ్వు ఒక్కసారి వెళ్ళి చూడు, నీకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉందని చెప్పి చూడు, ఖచ్చితంగా ఆయనకు దగ్గర తీసుకొని మరీ హెల్ప్ చేస్తాడు. అట్లాంటి మానవత్వం ఉన్న వ్యక్తి చిన్న శ్రీశైలం యాదవ్ అని చెప్పారు. నవీన్ యాదవ్ ఎట్లాంటి వాడు అని అడిగాను ఒక పూలు అమ్ముకునే ఆమెని, ముసలామెని. అడిగినప్పుడు ఆమెకి పెన్షన్ రాలేదని అక్కడికి వెళ్ళిందంట, పెన్షన్ ఆఫీస్ దగ్గరికి. అప్పుడే నవీన్ యాదవ్ వచ్చారంట. అప్పుడు 200 ఎంతో ఉండే చెప్పింది. ఆ 200 పెన్షన్ కోసం ఆమె అక్కడ పడిగాపులు కాస్తుంటే నవీన్ యాదవ్ ఎవరమ్మా ఏంటమ్మా అని అడిగినప్పుడు ఇట్లా పింఛన్ రాలేదు అంటే అక్కడ ఆఫీసర్తో మాట్లాడి మరి ఆమెకు పింఛన్ ఇప్పించే ప్రయత్నం చేసి మళ్ళీ ఆమెకి ఫోన్ చేసి మరి ఇట్లా పింఛను వస్తుంది, నువ్వేం బాధపడకు అని చెప్పారని చెప్పింది. అంటే అప్పుడు వాళ్ళు ఏ పదవి లేకపోయినా ఏం లేకపోయినా కూడా ఒక సామాన్యుడిలాగా ఉండి కూడా ఆ పెద్దావిడకి మళ్ళీ కాల్ చేసి మాట్లాడడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడున్నటువంటి రాజకీయంలో మనం చూస్తున్నాము, ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోతారు, మళ్ళీ పోయినప్పుడు అయ్యో నేను మర్చిపోయానమ్మా, సారీ, ఒకసారి గుర్తు చేయాల్సి ఉంటుంది అంటారు. కానీ వాళ్ళ కుటుంబంలో గనక ప్రతి ఒక్కరిని దగ్గర నుంచి చూసాం కాబట్టి అట్లాంటిది ఏమీ లేదు, రౌడీ కాదు, గూండా కాదు, నేను దగ్గర నుంచి చూసాం కాబట్టి. సో చాలామందిని అట్లా లేడీస్ కూడా చాలామంది అక్కడికి వచ్చారు. ఏంటి ఇక్కడికి వచ్చారు మీరు, అసలు ఏ పార్టీ ఏంటి అంటే, మేము ఏ పార్టీ కాదు, మేము చిన్న శ్రీశైలం సార్ కోసం వచ్చాము, ఆయన చాలా మంచి మనిషి, మేము ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా మేము చిన్న శ్రీశైలం సార్ దగ్గరికి వస్తాము, ఆయనతో మాట్లాడతాము, ఆయన మాకు అన్ని రకాల హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆడపిల్లలంటే చాలా ఇష్టం అంట చిన్న శ్రీశైలం గారికి. ఆడపిల్లలంటే మితమైన ఇష్టం, అది ఇష్టం అనొచ్చు, ఇంకొకటి చెప్పాల్సిన అవసరం లేదు.
అంటే అంత దగ్గర తీసుకొని చేరదీసి ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారిని ఆడపిల్లల్ని ముఖ్యంగా గౌరవిస్తుంటారు అని కూడా చెప్తూ ఉంటారు. నేను చూసినంత వరకి సరే వాళ్ళు బిజీ షెడ్యూల్‌లో ఉండి అటు ఇట్లా గనక కొంచెం ఒక్కోసారి అట్లా అయినా గూడా చాలా మందితో కలిసి మాట్లాడినప్పుడు మాత్రం ఆయన గురించి స్పెషల్‌గా చిన్న శ్రీశైలం గారి గురించి అక్కడికొచ్చిన వాళ్ళు చాలా మందున్నారండి. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో గానీ ఎంతమంది అంటే అసలు లేడీస్ గాని అటు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అసలెట్లా తెలుసు మీకు? ఏంది ఇక్కడి వరకొచ్చారు? ఎందుకొచ్చారు? అని అడిగినప్పుడు గూడా లేదు మాకు చిన్న శ్రీశైలం సార్ చాలా దగ్గర. అసలు మాకు కాల్ చేస్తే రెస్పాండ్ అవుతాడు. ఏ ఆపదున్నా సరే చిన్న శ్రీశైలం అన్నకు ఫోన్ చేస్తే వెంటనే పనైపోతది మాకు. చాలా మంచి మనిషి. ఎన్నో సేవా కార్యక్రమాలు గూడా చేశారు అని చెప్పుకొచ్చారు. ఈ నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అని తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సరే ఉంటే పాత కక్షలలో ఏదన్నా రౌడీ షీటు వాళ్ళ ఫాదర్‌కు గాని, ఇంకొకరికో గాని ఓపెన్ అయ్యుంటే ఓపెన్ గావచ్చు. బైండ్ ఓవర్ గూడా చేశారు కాబట్టి. కానీ నవీన్ యాదవ్ అనే వ్యక్తి చాలా మంచి క్యాండిడేట్. సో, అటువంటి మంచి వ్యక్తి పైన రౌడీ షీటర్ అని నింద వేస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? అయినప్పటికి గూడా పాపం వాళ్ళు ప్రచారం స్టార్ట్ చేసినప్పటికీ గూడా అప్పటినుంచి ఎండింగ్ వరకు గూడా వాళ్ళు ఎక్కడా జోక్యం జేసుకోలేదు. ఎందుకంటే జనాల మధ్యనుండాలి. జనాలతో మమేకమవ్వాలి. జనాల దగ్గర ఓట్లడగాలి. ఈ పనికిరాని ముచ్చట్లన్నీ మనకవసరం లేదు. జనాల దగ్గరికి వెళ్లి మనం రిక్వెస్ట్ చేసుకుందాం అన్న కాన్సెప్ట్‌తోనే వెళ్లారు గానీ, ఎక్కడా కూడా నన్ను రౌడీ అంటున్నారు, గూండా అంటున్నారు అని చెప్పేసి రెచ్చిపోలేదు. అట్లా రెచ్చిపోయి ఉంటే ఈరోజు ఆయన చాలా దూరం ఉంటుండే. అట్లా గాకుండా జనాల మధ్యలో ఉన్నాడు. జనాల మధ్యలోకెళ్ళిండు. వాళ్ళ యొక్క కష్ట సుఖాలన్నిటిని అడిగి తెలుసుకున్నాడు. నేను గెలిచిన తర్వాత మీకు సాల్వ్ చేస్తా అని గూడా మాటిచ్చిండు. అది నవీన్ యాదవ్ గొప్పతనం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్‌తో గూడా నేనొక వీడియో చేశాను. మీరు చూసుంటారు ఛానల్‌లో. సో, వాళ్ళ ఫ్రెండ్స్‌తో గూడా వీడియో చేసినప్పుడు చెప్పారు. నవీన్ యాదవ్ చిన్నప్పటి నుంచి గూడా చాలా మంచి మనిషి. బొట్టు పెట్టుకొనొస్తుండేవాడు. దైవభక్తి చాలా ఉంటుంది. అందరితో కలిసి ఉంటుండేవాడు. పెద్దయిన తర్వాత గూడా ఆ స్టేజ్‌లో ఉన్నప్పటికీ గూడా మళ్ళీ మేము గెట్ టుగెదర్‌లు గానీ, మాకేదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ అన్నీ దగ్గరుండి చూసుకునేవాడు అని చెప్పారు. చాలామంది చెప్పారు. అంటే ఎదిగినా కూడా ఒదిగుండే లక్షణం నవీన్ యాదవ్‌ది. సో, అటువంటి వ్యక్తి మీకిప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు నిజంగా ఒక వరం లాంటిది. అట్లాంటి మంచి మనిషి ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడు కాబట్టి, మీరు కూడా మీకేమైనా సమస్యలున్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా బగ్స్ ఉన్నా నిజంగా నవీన్ యాదవ్ ఖచ్చితంగా చేసి చూపిస్తాడు, నిరూపిస్తాడు. మరి చూద్దాం మరి ఇక అంటే మీరందరూ ఏమనుకుంటున్నారో తెలియదు గానీ, మేము దగ్గరుండి ఒక 1 మంత్ నుంచి చూస్తున్నాం కాబట్టి, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? ఆ చుట్టుప్రక్కల ఏం జరుగుతుంది? వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏంటి? జనాల పబ్లిక్ టాక్ ఎట్లా ఉంది? అన్నీ తెలుసుకున్నాం కాబట్టి, ప్రత్యక్షంగా తెలుసుకున్నాం కాబట్టి, ఇది మాత్రం 100% కరెక్ట్. నిజంగా నవీన్ యాదవ్‌ని మెచ్చే అక్కడున్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలు అటు బీఆర్ఎస్ కల్లబొల్లి మాటలకు లొంగకుండా, అటు రౌడీ షీటర్ అన్నా గూడా అదంతా తుడిపేసుకొని, అటు వాళ్ళకి సెంటిమెంట్ పరంగా తీసుకొచ్చినప్పటికీ కూడా ఇతనికే మొగ్గు చూపి జనాలు మాత్రం ఇతనికి 100% ఓటు వేశారు. నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. సరే తక్కువ మెజారిటీ అయినా సరే నవీన్ యాదవ్ పక్కా విన్. సో, థ్యాంక్ యూ వెరీ మచ్.